హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు శుభవార్తలు అయితే తెలియజేశారండి. అయితే రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత నిధులు మోదీ ప్రభుత్వం విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ ప్రారంభించారు. ప్రధానిగా మూడోసారి మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీ ఫస్ట్ సంతకం పీఎం కిసాన్ నిధులపైనే చేశారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000ను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 6,000 రూపాయలు ఇస్తారు. ఇప్పటి వరకు 16 విడతలుగా అన్నదాతల ఖాతాల్లో 32,000 రూపాయలు జమ చేశారు. పీఎం కిసాన్ యోజన పథకం నుంచి లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకుంటేనే రైతులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే చేసుకోవచ్చు. దానికోసం పీఎం కిసాన్ వెబ్సైట్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్కి మెసేజ్ రానుంది. ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేయని వారికి ఈ జాబితా నుంచి తొలగించారు. అంతేకాదు, సరైన పత్రాలు లేకపోయినా చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా లక్షలాది మంది రైతులకు ఈ సాయం ఖాతాల్లో జమ అవుతోంది. ఈ కేవైసీ సమస్యల వల్ల ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని మిస్ అవుతున్నారు. ఈ కేవైసీ చేసుకుంటే సమస్యలకు పరిష్కారం అవుతున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు సాయం చేసే పథకాలు అమలు చేస్తున్నాయి. సో ఇటు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసేసారండి. మనకు తెలంగాణలో పెట్టుబడి సాయం పథకం అలాగే ఏపీలోనూ రైతు భరోసా అమలు చేస్తున్నారు. అయితే రైతులకు రైతు భరోసాని పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తున్నారు. సో మనకు చూశారు కదా, మనకు పీఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలు, అలాగే రైతు భరోసా కింద ఏపీ ప్రభుత్వం వారు 14,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు కూడా జమ చేస్తున్నారు. సో మనకు 17వ విడత డబ్బులు అంటే పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం చేసి మొదటి విడత 2,000 రూపాయలు విడుదల చేశారండి. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.